ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ పునరుత్థాన దినంలో పునరుత్థాన పండుగని మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీ ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. గదవా, ఈ గృహంలో ఈ విధంగా చేరడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ వాక్యం నుంచి కొన్ని సత్యాలను నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. పునరుత్థానం అంటే ఏంటో మాకు అవగాహన తెచ్చుకునే కృప అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో బ్లెస్సీ మాట్లాడుతూ వర్డ్ అంటే వర్షిప్ చేస్తూ తను ఇచ్చిన ఆ థాట్లోనే నా సర్మన్ అంతా సమప్ చేసేసింది. థ్యాంక్ యూ బ్లెస్సీ. నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. సో మీ మెచ్యూరిటీ అంటే మీరు మాట్లాడితేనే మీరు ఏ స్థాయిలో ఎదిగారో కూడా మాకు కూడా తెలుస్తుంది. సో రిజరెక్షన్ అనగానే చాలామందికి ఉన్న అవగాహన ఏంటి అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు దగ్గర ఆగిపోతున్నారు, లేకపోతే భవిష్యత్తులో జరగబోయే రిజరెక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం. రిజరెక్షన్లో జరిగేది ఏంటి అంటే బాడీ ట్రాన్స్ఫార్మ్ అవడం, శరీరము మహిమ శరీరంగా మారడం. సో ఇక్కడ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు ఈ యొక్క మెటీరియల్ యూనివర్స్ని మంచిగా చూసిన దేవుడు మెటీరియల్లోకి వచ్చి తిరిగి లేచిన శరీరం కూడా తిరిగి లేపింది కూడా ఆత్మనే కాకుండా శరీరాన్ని కూడా తిరిగి లేపుతా ఉన్నాడు. దాన్నే పునరుత్థానం అన్నాం. అగైన్ లాటిన్ వర్డ్. ఏదైతే పాత పెట్టబడిందో అదే శరీరం తిరిగి లేస్తుంది. దాని థియాలజీలో మనం ఏమంటామంటే కంటిన్యూటీ అండ్ డిస్కంటిన్యూటీ అని అంటాం. అంటే ఏంటి కంటిన్యూటీ అని అంటే ప్రభు చెప్పిన కొంతమంది పరిసయ్యులు వచ్చి మ్యారేజ్ గురించి అడిగారు. పరలోక రాజ్యంలో ఈవిడ ఎవరికి భార్యగా ఉంటుందంటే ఆవిడ ఉంటుందంట, ఆ మనుషులు ఉంటారంట, కానీ వివాహ వ్యవస్థ ఉండదు అన్నాడు. సో మనుషులు కంటిన్యూటీ ఉంది, కానీ కొన్ని విషయాలు కంటిన్యూ అవ్వట్లేదు. అదను కాన్సెప్ట్ చెప్తాను. తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన గుర్తుపట్టలేదు, అంటే ఏదో తేడా వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే నా చేతి పట్టుకొని చూడండి, నాకున్నట్టు మాంసము ఎముకలు దేనికి ఉండవన్నాడు, స్పిరిట్స్కి ఆత్మలకి భూతాలకి ఉండవన్నాడు. కాబట్టి ఏమైందంటే అది ముట్టుకోగానే ఆ ముందు చూసిన వెంటనే గుర్తుపట్టలేదు, ముట్టుకోగానే ఎస్ ఆ టచ్ ఇదంతా ఫీల్ అవ్వగానే సేమ్ శరీరం అని గుర్తుపెట్టారు. కానీ ఆ శరీరం కొత్తగా మనం. కాబట్టి ఏంటంటే ఒకటేదో కంటిన్యూ అవుతుంది, అదే డిస్కంటిన్యూ అవుతున్న పరిస్థితులు ఉంది. సో మన యొక్క బాడీ యొక్క డైమెన్షన్స్ మారుతూ ఉన్నాయి. ఆ మధ్యన ఒక హాలీవుడ్ మూవీ ఒకటి రిలీజ్ అయింది. అదేంటంటే డైమెన్షన్స్ గురించి, 4th డైమెన్షన్ అనే కాన్సెప్ట్తో ఒక మూవీ రిలీజ్ అయింది. సో తన కూతురికి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే నేను స్పేస్లోకి వెళ్తున్నాను, అయితే గొప్ప విషయం ఏంటంటే నాకు 4 hours జర్నీయే, కానీ ఒక్కొక్క అవర్ 7 years అవుతుంది నీకు. నేను తిరిగి వచ్చినప్పటికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనదరం ఒకటే ఏజ్లో ఉంటామని చెప్తాడు తన కూతురికి. స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అది కొంచెం అక్కడ తేడా జరిగిపోతుంది. మనోడు యంగ్గానే వస్తాడు. అప్పటికి ఆవిడ హాస్పిటల్ బెడ్ మీద చనిపోయే పొజిషన్లో ముసలావిడిగా ఉంటుంది కూతురు. తండ్రి దిగినప్పటికీ అది సీన్. సో ఆ స్పేస్లో టైంని మించి ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఒక కాన్సెప్ట్ చూపిస్తాడు. దాంట్లో లవ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్నీ మారుతాయి కానీ ప్రేమ మారదు. చాలా చాలా బ్యూటిఫుల్గా డైలాగ్స్ ఉంటాయి. సో ఇంతకీ అంత స్పేస్లోకి వెళ్ళిన తర్వాత డైమెన్షన్ మారుతారు. 3 dimension ఆబ్జెక్ట్లో నుంచి ఏ డైమెన్షన్కి వెళ్తారంటే 4th dimension ఆబ్జెక్ట్లోకి వెళ్ళగానే తన కూతురుని ఎక్కడ చూస్తాడు అని అంటే ఇమ్మీడియట్గానే చూస్తాడు వెంటనే. అక్కడ అంటే ఒక బుక్ షెల్ఫ్ ఉంటుంది. ఆ బుక్ షెల్ఫ్ లోపల నుంచి కూతురు ఆ పక్కనే ఉంటుంది. సో డైమెన్షన్స్ ఏం చెప్తాయి అని అంటే మీ బాడీ యొక్క డైమెన్షన్ ఏం చేస్తుంది అని అంటే ఫిజికల్ బాడీలో ఫిజికల్ మెటీరియల్ దాంట్లోంచి మీ హై డైమెన్షన్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్ చూపిస్తాడు. ఒక రష్యన్ మ్యాథమెటిషియన్ ఏం చెప్తాడు అని అంటే ఒక షాడోలో నుంచి, ఒక నీడలో నుంచి హైయర్ డైమెన్షన్ ఆబ్జెక్ట్, 3 dimension ఆబ్జెక్ట్ ఏదన్నా వెళ్ళిపోతుంది, షాడో విరిగినట్టు మీకు కనబడదు. కాబట్టి లోయర్ డైమెన్షన్ నుంచి హైయర్ డైమెన్షన్ వెళ్ళినప్పుడు అదేం విరగట్లేదు. కాబట్టి అలాగే 5 dimension ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే 3 dimension ఆబ్జెక్ట్లోంచి వెళ్ళిపోతుంది, కాబట్టి విరగదు అంటాడు. కాబట్టి శిష్యులందరూ కలిపి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు లోపలికి వెళ్ళిపోవడం, గోడలు విరగకుండా, తలుపులు తీయబడకుండా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తూ ఉంటాం. అది మహిమ శరీరం ఉన్నప్పుడే జరిగింది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పేతురు బయటకు వచ్చిన పట్ల కాదు, బద్దలైతేనే కానీ పేతురు బయటకు రాలేదు. కాబట్టి శిష్యుడు ప్రార్థన చేస్తేనే లోపలికి వెళ్ళిపోయాడు ఆయన కదా. ఇప్పుడు అలాంటిది ఆయన బయటకు రావడానికి రాయి కూడా దుర్లింపబడవలసిన అవసరం లేదు. రాయి ఉండగానే లోపల వచ్చేసి రాయిలోంచి
కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే రాయి దొరలేపబడ్డది ఆయన బయటకు రావడానికి కాదు, నువ్వు లోపలికి వెళ్ళడానికి. ఆయన నీకు ఆధారం ఇస్తా ఉన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి సర్చ్ చేయడం. సో రిజరక్షన్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పటికి కూడా ఇట్ ఈస్ స్టిల్ గివింగ్ ఎవిడెన్స్. ఈ ప్రపంచానికి ఎవిడెన్సెస్ అంటే యేసు ప్రభు తిరిగి లేవలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి స్కాలరు చాలా ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ చేస్తే ఏ ఆర్గ్యుమెంటు ఇప్పటి వరకు నిలవలేదు. రకరకాల థియరీస్ని తీసుకొచ్చారు. లేకపోతే అయిపోయిన తర్వాత నేను గ్రూప్లో ఒక చిన్న పోస్ట్ చేశాను. మొన్న సాక్షి టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు దీని మీద. చిన్నదే, షార్టే కాబట్టి అది ఎంత హాఫ్ అన్ అవర్ది. దాంట్లో చాలా స్పీడ్గానే దాని యొక్క ఎవిడెన్స్కి వెళ్ళాం. కాబట్టి మనం క్రైస్తవ విశ్వాసంలో ఎవిడెన్సెస్ గురించి ఆల్రెడీ ఆ స్థాయి దాటిపోయాం. అపాలజిటిక్స్ మనకేమి నీడ్ లేదు. సో మన ఫెయిత్లోకి వచ్చేసాం. కానీ ఇక్కడ మాట్లాడుతుందంటే మనము నమ్ముతున్న కాన్సెప్ట్స్. నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు నా ముందుకు వచ్చిన ఒక ఆవిడ అంటుంది, అన్నీ ఒకటే మాట్లాడతాయండి, అన్ని మతాలు ఒకటే మాట్లాడతాం, మరణం తర్వాత జీవితం ఉందని మీరే కాదు మేము కూడా మాట్లాడతాం అన్నది ఆవిడ. అంటే నేను చెప్పాను, మీరు నమ్ముతుంది పునర్జన్మ, మేము నమ్ముతుంది పునరుత్థానం అని. ఆవిడేమన్నదంటే రెండు ఒకటే అన్నారు. నేను చెప్పాను, రెండింటికి తేడా ఉంది. పునర్జన్మ అనేక సార్లు జరుగుతుంది, పునరుత్థానం ఒకసారి జరుగుతుంది. పునర్జన్మ వచ్చే జన్మలో కుక్కగానో నక్కగానో వేరే యానిమల్ అవుతావు, ప్లాంట్ లేదా ఏదో దాంట్లోకి వస్తావు. ఇక్కడ సేమ్ బాడీలో జరుగుతుంది. పునర్జన్మ అనేది కర్మ ఆధారంగా జరిగితే, పునరుత్థానం కృప ఆధారంగా జరుగుతుంది. కాబట్టి రెండింటికి చాలా వాస్ట్ ఉంది. చూడడానికి మీకు ఎలా అనిపించవచ్చు, ఇదే బాడీ తిరిగి లెగిస్తుంది. సో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇక్కడ కూర్చున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఆ బాడీ గ్లోరిఫైడ్ బాడీగా మారుతుంది. కాబట్టి ప్రపంచానికి చెప్పవలసిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఆల్ ఫిజికల్ ఛాలెంజ్డ్గా ఉన్న వాళ్ళకి, మెంటల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళకి, లెపర్సీ ఉన్న వాళ్ళు, లెపర్ అని చెప్పిన వీళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, కళ్ళు లేని వాళ్ళకి, బ్లైండ్ పీపుల్కి, లేమ్ మ్యాన్కి, వీళ్ళందరికీ ఏంటంటే ఒక గ్లోరిఫైడ్ బాడీలో ఇక్కడ మీరు కోల్పోయిందంతా మళ్ళీ రిస్టోర్ చేసి ఒక బాడీతో మీరు తిరిగి లేస్తారు విత్ ఫ్లెష్ అండ్ బోన్స్. అలాంటి బాడీని దేవుడు ఇస్తాడు అనేది ఈ ఈస్టర్లో మనకి ఇవ్వబడిన ఒక డైరెక్షన్. సో నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎక్కడికంటే నిడదవోలు అని ఒక ఊరు ఉంది, మీకు ఐడియా ఉంటుంది, అటువైపు ఉన్నవాళ్ళు. నిడదవోలు ఊరిలో అక్కడ ఏమైందనంటే లెపర్సీ ఈ కాలనీ ఒకటి ఉంది. ఆ కాలనీకి వెళ్ళాం, నేను జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే ఏమైంది అని అంటే, వీళ్ళకి పాపం వాటర్ లేదు. ఆ వాటర్ ఇవ్వడానికి ఏం చేశారు అని అంటే, వాటర్ కోసం ఏం చేస్తారు, ఒక బావు దగ్గరికి వెళ్ళి వెళ్తారు. ఆ ఊరు ప్రజలు రానివ్వట్లేదు, ఎందుకంటే మీరు కుష్ఠరోగం ఉంది, ముట్టుకోవడానికి వీల్లేదని చేశారు. వాటర్ లేదు వీళ్ళకి. గవర్నమెంట్కి వీళ్ళు వినిపించుకుంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి పంప్స్ వేసింది, వీళ్ళ కాలనీలో పంపులు వేయించింది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, పంపులు కొట్టుకోవడానికి వాళ్ళకి చేతులకి ఫింగర్స్ లేవు, హోల్డ్ చేయలేరు. వాళ్ళు ఇలా కొడుతుంటే ఇదంతా గాయమైపోతుంది, ఇంకా రేగుతుంది. ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటి అని అంటే, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు జోసెఫ్ ఎడ్వర్డ్స్ అప్పుడు ఏం చేశాడంటే, ఆయన వాళ్ళందరికీ ట్యాప్స్ వేయించాడు. అంటే ఇలా అంటే వస్తూనే ఉంటుంది కంటిన్యూ. సో అలాంటి సిస్టమ్ని వేయించిన తర్వాత అక్కడ ఒక ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకి సరైన బట్టలు లేవు, ఒకే ఒక్క చుట్టుకుంటాడు అంతే, ఇంకేం వేసుకోడు, ఎందుకంటే మొత్తం అంత గాయాలతో. సో ఆయన ఏం చేస్తాడు అని అంటే, మిగతా లెపర్సీ ఎవరికి ఉందో, లెపర్స్ అందరికీ, కుష్ఠరోగులందరికీ ఈస్టర్ రోజున బట్టలు కొంటాడు. అందరికీ కొంటాడు. సుమారు ఎంతమంది ఉంటారంటే 100 మంది పైన ఉంటారు, 100 మందికి బట్టలు కొంటాడు. సో నేను నవ్వుతూ అన్నాను, అదేంటి క్రిస్మస్ కొంటలేదా నువ్వు ఇదంటే, ఆయన అన్న మాట ఏంటి అని అంటే, ఒక మాట అన్నాడు ఫస్ట్ ఏంటంటే, నువ్వు ఎలా కొనగలుగుతున్నావు అని అంటే, ఒకటి నేను ఎక్కడికి వెళ్ళినా టీ కావాలని వెళ్తే నేను ఇచ్చే నోటు తీసుకోరు ఎవరు, ఎందుకంటే నేను ముట్టుకున్నానని, ఎందుకంటే అంత పక్షవాదం. కాబట్టి దేవుడు నాకు ఉచితంగానే టీ ఇస్తున్నాడు అన్ని చోట్ల. ప్రతి హోటల్కి వెళ్ళినా టీ ఇచ్చేస్తారు నాకు ఫ్రీగా, డబ్బులన్నీ మిగిలిపోతున్నాయి. అది డబ్బులన్నీ పోగు చేసి వీళ్ళందరికీ కొంటాను ఈస్టర్ రోజున. మరి క్రిస్మస్ కొనవా అంటే ఆయన అన్నాడు, ఆ మాట అన్నాడు ఏంటంటే, క్రిస్మస్లో ఆయన పుట్టాడు, ఈస్టర్ రోజున ఆయన తిరిగి లేచాడు, ఇదే గొప్ప పండుగ అన్నాడు. ఒక లెపర్కి అర్థమైన కాన్సెప్ట్, తన జాయ్ ఏంటనంటే, నేను భవిష్యత్తులో నాకు ఒక మహిమ శరీరం వస్తుంది, అప్పుడు నాకు ఈ లెపర్సీ ఉండదు అనే కాన్సెప్ట్తో తన జాయ్ని ఎంతమందికి షేర్ చేస్తున్నాడు అంటే ఇది తీసుకొస్తా ఉన్నాడు. సో మేబీ మనకి అర్థం కాని కాన్సెప్ట్స్ వాళ్ళకి అర్థం అవుతున్నాయేమో. సో మన బాడీస్ లేకపోతే అవయవాలు సరిగ్గా ఉండడం వల్ల కొన్నిసార్లు మనము ఈ గ్లోరిఫైడ్ బాడీ గురించిన కాన్సెప్ట్, పర్ఫెక్ట్ బాడీ గురించిన కాన్సెప్ట్ మనం మిస్ అవుతా ఉన్నాం. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఈరోజు ఈ యొక్క భాగాన్ని లేకపోతే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం దాన్ని బేస్ చేసుకొని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో రిజరెక్షన్ అన్నప్పుడు అంటే అగైన్, పునః ఉద్ధానం, పునః అంటే తిరిగి,
ఏది పాత పెట్టబడిందో అదే తిరిగి వస్తుంది. సింబాలిక్గా మీరు బ్యాప్టిజంలో అదే చేస్తారు. బ్యాప్టిజంలో ఏం చేస్తారు? మీ శరీరం ముంచబడతారు, అంటే నేను చనిపోయి మళ్ళీ సింబాలిక్గా తిరిగి లెగిస్తున్నాను అంటారు. సో ఇప్పుడు దానికి ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే, నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో లేవడం కూడా పునరుత్థానం అయిపోయింది. సో పునరుత్థానం ఫ్యూచర్లో జరిగేది అనే కాన్సెప్ట్ మీరు అనుకుంటున్నారా? అది మీరే కాదు, జ్యూస్ కూడా అదే అనుకున్నారు. యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో మార్తా మరియా లాజర్ విషయంలో, లాజర్ చనిపోయినప్పుడు ఆయన బ్రతికించినప్పుడు ఇదే మాట అన్నాడు. ఏమంటాడు అనంటే, నువ్వు ఉంటే ఇది జరగకపోయేది అంటే ఆయన అన్నాడు, పునరుత్థానాన్ని జీవాన్ని నేనే అన్నాడు. అని అనగానే ఆవిడేమన్నదంటే, అవును ప్రభా మాకు తెలుసు, అంత్యకాలంలో నువ్వు లేపుతావని తెలుసు అనండి, ఫ్యూచర్లో జరగబోయేది అనుకుని చెప్తే ఆయన అన్నాడు, ఫ్యూచర్లో జరిగేది కానీ నేను ప్రజెంట్లో పునరుత్థానాన్ని జీవాన్ని నేనే. అది నీకు అర్థం అవ్వాలి. ఇక్కడ కూర్చున్న మనందరికీ భవిష్యత్తులో పునరుత్థానం జరుగుతుంది అనేది కాదు, ప్రస్తుతం పునరుత్థానం లైఫ్ని మనం లీడ్ చేయడం కూడా కింగ్డమ్ వాల్యూ అది. సో దేనికోసం చనిపోయి దేనికోసం జీవిస్తా ఉన్నాం? పాపం విషయంలో చనిపోయి నీతి కోసం జీవించడం అనేది పునరుత్థానం జీవితం. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరం ఒకసారి ఆలోచించాలి. ఇంకా మన దాంట్లో ద్వేషం ఉందనుకోండి, ఇంకా ఎవరి మీద ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, పగున్నా, ప్రేమించలేని గుణం ఉన్నా, తత్వం ఉన్నా, మీరు దేంట్లో అంటే ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. కాబట్టి మీరు చనిపోలేదు. దేంట్లో బతుకున్నారు? పాపంలో బ్రతుకుతా ఉన్నారు. నేను పాపం విషయంలో చనిపోయి దేనికోసం లేవాలి? నీతి కోసం లేచినప్పుడు ఇది నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో నూతనమైన వ్యక్తి యొక్క విధానాలు, మాటలు ఎలా ఉంటాయి అనేది ప్రపంచం చూడాలి. ఆ చూసిన నీ జీవితం పునరుత్థాన జీవితం ప్రపంచం చూస్తుంది. ఇప్పుడు సెలబ్రేట్ చేస్తాం. కాబట్టి పునరుత్థానం అనే కాన్సెప్ట్లో భవిష్యత్తులో జరిగేది అనేది కాదు, నువ్వు ప్రజెంట్ అనిపిస్తున్నావు. అందుకని ప్రభు అన్నాడు, ఐఆమ్ సేయింగ్స్లో నేను అని చెప్పిన మాటలు ఉన్నాయి కదా, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, నేను గొర్రెల కాపరిని కదా, నేను అనే మాటలు 7 ఉంటాయి. ఐఎమ్ సేయింగ్స్ అని 7 ఉంటాయి. ఏదంటే యోహాను సువార్తలో ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ మీరు చూస్తే ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, లైఫ్ గురించి మాట్లాడుతాను. నేను జీవాహారాన్ని జీవం గురించి మాట్లాడతాను, లైఫ్ గురించి మాట్లాడుతాను. నేనే మార్గమును సత్యము జీవం, నేను జీవం గురించి మాట్లాడతాను. నేనే పునరుత్థానాన్ని జీవం గురించి మాట్లాడతాను. నేను గొర్రెలకు ద్వారాన్ని, ఆ గొర్రెల కోసం ప్రాణం ఇప్పిస్తాను, జీవం ప్రాణం గురించి మాట్లాడుతాను. సో ఐఎమ్ సేయింగ్స్ అన్నీ దేనికి లింక్ అయి ఉంటాయంటే లైఫ్కి, జీవంతో కనెక్ట్ అయి ఉంటాయి. ఐఎమ్ సేయింగ్స్ నేను అనే మాటలు. కాబట్టి యోహాను సువార్తలో జీవం అనే మాట సుమారు 36 సార్లు మనకు కనబడుతుంది. ఓన్లీ యోహాను సువార్తలోనే మనకు అది కనబడుతుంది. అందుకని ఏంటంటే రిజరెక్షన్ అండ్ లైఫ్, నేనే పునరుత్థానాన్ని జీవాన్ని అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు నేను భవిష్యత్తులో జరగబోయేది కాదు, ఆ పునరుత్థానం జీవం ఏమంటే నేను వ్యక్తిలో చూస్తున్నాను, నేను ఒక వ్యక్తిలో చూస్తున్నాను ఆ విషయం మనం గమనించాలి. కాబట్టి పునరుత్థానం అనేది ఫిజికల్ కండిషన్, సోషల్ కండిషన్ అనేది మాత్రమే కాదు. నేను అక్కడే చూస్తున్నానంటే అది క్రీస్తులో చూస్తున్నాను. అందుకని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, మనకు జీవమై ఉన్న క్రీస్తు, క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ అన్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే లైఫ్ అంటే ఏంటి అని అంటే క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్, నా జీవమే ఆయన అన్నాడు. అందుకని మనం జీవించి ఉన్నదే జీవితం. దీన్ని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇది చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో రిజరెక్షన్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఏం చేస్తుందంటే ఇట్ లీడ్స్ టు లైఫ్, అది జీవానికి లీడ్ చేస్తూ ఉంది. అందుకని యేసు ప్రభు ఉపయోగించిన మాట అంటే ఐఎమ్ బోత్ రిజరెక్షన్ అండ్ లైఫ్, నేను పునరుత్థానాన్ని జీవాన్ని. కాబట్టి ఇక్కడ పాయింట్ మనం గమనించాలి. ఎఫెసీ పత్రిక ఇందాక మనం చదువుకున్న 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం ఏదైతే నేర్చుకున్నామో దాంట్లో ఉన్న మాటలను బేస్ చేసుకుంటే మనకు అర్థమవుతుందంటే, మనం క్రీస్తు మీద మనకున్న విశ్వాసం వల్ల, క్రీస్తు మీద ఏదైతే విశ్వాసమో ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే పాపం వల్ల కలిగే ఆత్మీయ మరణం నుంచి మనం లేపుతుంది. మనకి ఏం చేస్తుందంటే నిత్య జీవితాన్ని లేదా సముద్రైన జీవితాన్ని ఇస్తుంది. అదేనా, క్రీస్తు మీద నేను విశ్వాసించడం వల్ల నేను ఏం చేస్తున్నాను అంటే పాపం వల్ల వచ్చే ఆత్మీయ మరణం ఏమున్నాయి? దురాశ, జారత్వము, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అసూయ, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ లోకానుసారంగా ఉన్న ప్రతి సిస్టమ్ ఉంది చూడండి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి చూడండి, లేకపోతే గాసిపింగ్ ఉంది చూడండి, లేకపోతే అబద్ధాలు ఉన్నాయి చూడండి, వ్యభిచారం ఉంది చూడండి, దొంగత, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చీకట్లో ఉన్నాయి. దానికి చనిపోయి నీతి నిమిత్తం లేవడమే పునరుత్థానం. సో ఇక్కడ కూర్చున్న మనం అందరికీ ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే, నిజంగా మనకు పునరుత్థాన జీవితాలు మనం కలిగి ఉన్నామా? అందుకనే మీరు అపరాధము చేతను పాపము చేతను చచ్చిన వారండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను అంటూ స్టార్ట్ చేశాడు.
నేను దేనికి చనిపోయాను, దేంట్లో చచ్చిపోయాను? అపరాధం చేతను, పాపం చేత చచ్చిపోతే దేవుడు దాంట్లోంచి క్రీస్తు ద్వారా కూడా బ్రతికించాడు. సో నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో లేవడం, నీతిని స్థాపించడంలో నేను ఈ ప్రపంచంలో పనిచేసే ప్రతి పని పునరుత్థాన జీవితం. నీతి కోసం నిలబడిన ప్రతి పని, న్యాయం కోసం నిలబడిన ప్రతి పని ఏమంటా అంటే పునరుత్థాన జీవితాన్ని మనం చూస్తాం. అందుకని 4వ వచనంలో కూడా ఏమంటాడు, మన అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా బ్రతికించాడు. సో 7వ వచనంలో ఆయనతో కూడా లేపి, అలాగే 10వ వచనంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై. సో ఇవన్నిటిలో మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఒక రోజున మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, మన బాడీస్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అది భవిష్యత్తులో జరిగేదే కాదు, ఆయన ప్రజెంట్ కాంటెక్స్ట్లో పడుతున్న ఐ ఆమ్ అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ సేయింగ్స్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడుతున్నాను. ఐ విల్ బి కాదు, ఐ వాజ్ కాదు, ఐ ఆమ్. ఎప్పుడు ప్రజెంట్తో కూడిన కాన్సెప్టే మాట్లాడు. సో ఐ ఆమ్ సేయింగ్స్ అని ప్రభు ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడుతున్నాడు. అది గమనించాలి. నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని, ఈ మాటలు మనకు అర్థం. అందుకని మనకేమవుతుంది అని అంటే, క్రీస్తు మృతులను లేపగలడు. అంటే మృతుల్ని అంటే చనిపోయిన వారిని లేపాడు. కాబట్టి ఆ అద్భుతం ద్వారా లేపిన అద్భుతము ఇప్పుడు లేచిన బాడీ కొత్త జీవితం కదా, కొత్త ఆ జీవితానికి అవసరాలను కూడా మళ్ళీ తీర్చగలడు ఆయన. చనిపోయింది లేపుతాడు నెంబర్ 1. లేపిన ఆ కొత్త లైఫ్కి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని కూడా క్రియేట్ చేయాలి, దాని అవసరతలు కూడా తీర్చాలి. అందుకనే నేను పునరుత్థానాన్ని లేపేవాడిని, ఆ లేపిన దానికి సరిపడా రీసోర్సెస్ని డెవలప్ చేయగలిగిన జీవాన్ని కూడా నేనే. నాట్ జస్ట్ నేను పునరుత్థానాన్ని అని అనట్లేదు, తిరిగి లేవడానికి, నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో లేవడానికి, నీతిగా బ్రతకడానికి జీవం ఇచ్చేవాడిని కూడా నేనే. దానికి ఏం కావాలంటే, మీకు పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు అదేం చేస్తారంటే ఆ కార్యాలు చేస్తారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చర్చ్ గమనించవలసింది ఏంటంటే, ఆర్ యు ఫిల్ విత్ ద స్పిరిట్, అది పాయింట్. సో రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్కి, ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్కి కూడా చాలా తేడాలు ఉన్నాయి. రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటంటే, నేను ఆత్మను ఎప్పుడు పొందుకుంటాను? ప్రభుని ఎప్పుడైతే నా వ్యక్తిగతంగా సొంత రక్షకుని అంగీకరించడం, అప్పుడు ఆత్మను పొందుకుంటాను. ఇది చాలామంది క్రైస్తవులకి ఆ అనుభవం లేదు. ఎందుకు అనంటే, వీళ్ళు ట్రెడిషనల్గా వచ్చేసారు చాలామంది క్రైస్తవులు. సో దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ జరగలేదు. దానివల్ల ఏమవుతుందంటే, ట్రెడిషనల్ విధానంలోనే క్రీస్తుని వ్యక్తిగతంగా ఆత్మ ద్వారా ఆత్మను పొందుకోడు. సో ఆత్మ పొందుకున్న వ్యక్తికి చాలా గ్యాప్ తెలిసిపోతుంది. ఏదంటే, ఈ క్రీమ్ వాడక మునిపి, క్రీమ్ వాడిన తర్వాత అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తాయి కదా, అది జరుగుతుందో లేదో పక్కన పెడితే, అడ్వర్టైజ్మెంట్లో ఎట్లా చూపిస్తాడో అంత కాంట్రాస్ట్గా లైఫ్స్ కనబడిపోతాయి. సో మన లైఫ్స్లో ప్రభు నమ్మకం మునుపు, నమ్మిన తర్వాత సేమ్ విధానాలే వెళ్తున్నాయి అంటే, ఇంకా మన లైఫ్ని ఏలుతుంది అయితే క్రీస్తు కాదు, పునరుత్థాన జీవితం కాదు, పాపమే ఏలుతుంది అనే విషయం మనం గమనించాలి. సిన్నే మనల్ని రూల్ చేస్తుంది అని గమనించాలి. లాస్ట్ టైం ఒక అబ్బాయి నాతో మాట్లాడుతూ అన్న మాట అంటే, చూడగానే లైఫ్ అర్థమైపోయే లైఫ్స్ కావాలి అన్నాడు. చూడగానే అర్థమై, వాళ్ళ జీవితం చూడగానే వీళ్ళు విలువలు వేరు, పునరుత్థాన లైఫ్ కావాలి అంటాడు. ఆ ఎవిడెన్స్ ప్రపంచాన్ని మారుస్తుంది, ఆలోచింపజేస్తుంది అంటూ ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే ప్రవీణ్ గారి గురించి చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఒక డ్రగ్ ఎడిక్ట్, ప్రవీణ్ పగడాల గారు డ్రగ్ ఎడిక్ట్గా ఉండేవాడు. యాక్చువల్గా మర్డర్ వరకు వెళ్ళిపోయాడు ఆయన. అవతల చచ్చిపోలేదు కాబట్టి జైలుకి వెళ్ళలేదు, పారిపోయాడు. అంతవరకు వెళ్ళిపోయిన ఆయన యొక్క ట్రాన్స్ఫార్మ్ లైఫ్ చూస్తే, ఆయన అన్న ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు, ఆస్ట్రేలియా నుంచి రీసెంట్గా. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మా ఇంటి పక్కనే పెరిగాడు ప్రవీణ్. చిన్నప్పుడు మేము చూసాం తాను ఈ స్థాయిలో ఎలా ఎదిగిపోయాడో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. సో చాలా కాంట్రాస్ట్గా లైఫ్ కనబడిపోతుంది. దీని విషయంలో చచ్చిపోయి, దీని విషయంలో జీవించడం. అలాంటి లైఫ్స్ ప్రపంచం చూడగలిగినప్పుడు ప్రపంచం ఏమవుతుందంటే ఉజ్జీవింపు చేయగలరు. దేవుడు దానికోసం నీకు నన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకనే అగైన్ తిరిగి జీవించటం. నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయం లేవడమే ఏమంటున్నానంటే పునరుత్థానం అనే మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నా ఓల్డ్ లైఫ్, నా పాత జీవితం అంటే అది దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? పాత జీవితం పాపంతో, చీకటితో, లోకానుసారంగా ఉన్న జీవితానికి లింక్ అయింది పాత జీవితం. అయితే ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టి అన్నప్పుడు, నూతన న్యూ క్రీచర్ అంటలేదు, న్యూ క్రియేషన్ అంటాడు. ద మూమెంట్ క్రీస్తును అంగీకరించినప్పుడు యూ బికేమ్ ఏ న్యూ క్రియేషన్, యూ పార్ట్ ఆఫ్ న్యూ క్రియేషన్. ఆ న్యూ క్రియేషన్లో నువ్వు పార్ట్ అవుతావు.
కాబట్టి నీ చుట్టూ ఉన్న సిస్టమ్ని నువ్వు మార్చగలిగిన శక్తి దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు. ఇది పునరుత్థానము అనేది మనకి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరన్నా మనలో అయిపోయిందండి, ఎవరికన్నా మనకి అనిపిస్తే అరే నేను ఈ డెత్ సిచ్యుయేషన్లో ఉన్నాను, నా లైఫ్లో మీరు ఏదైనా అనుకోవచ్చు, అది ఫినాన్షియల్ స్ట్రగుల్ అయి ఉండొచ్చు, లేకపోతే మానసికమైన ప్రాబ్లమే ఉండొచ్చు, ఏదైనా ఉన్నా ఇలాంటి వ్యక్తులకి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నామంటే నువ్వు దీంట్లో స్ట్రక్ అయిపోయావా, ఈ పాపంలో ఉండిపోయావా, లేదా బంధింపడ్డావా, లేకపోతే ఆ మరణంలో ఉన్నావా, దేవుడు ఏంటంటే పునరుత్థాన లైఫ్ని, రిజరెక్టెడ్ పవర్ని దేవుడు ఇవ్వడానికి చూస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను పునరుత్థానాన్ని జీవాన్ని నేనే, నాయందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఈ మాట మనకు అర్థమా? బ్రతికి నా యందు విశ్వాసించి ప్రతివాడు ఎన్నిటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను అన్నాడు. ఇది మనకు అర్థమైందా? పోనీ రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది. రోమపత్రిక Romans 6:4 ఏమంటే, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడతాయి. అదే ఇక్కడ అంటున్నమాట అంటే, మనము నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు. మీరు చూడండి, మృతుల్లోండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు. సో నేను దేనికోసం చనిపోతున్నానంటే, పాపం విషయంలో పాపానికి నో చెప్తూ దాన్ని చనిపోతూ నీతి విషయంలో లైక్ చేయడం. ఇప్పుడు ఇది నాకు అర్థమైతే ఏముందంటే, నా నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి, హర్టింగ్గా ఉన్నాయా, అవతలని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయా, లేదా మేలుకరంగా ఉన్నాయా, ఇవన్నీ ఏమవుతాయి అని అంటే మాటలే కాదు, చేష్టలు కాదు. ఒకవేళ నీకు విరోధంగా ఒక వ్యక్తి ఏది చేసినా సరే, నీ పునరుత్థాన జీవితం ఏం చేస్తుందంటే వాళ్ళని క్షమాపణ అనే దాంట్లో వాళ్ళతో కలిసి జీవింపజేసేట్లు చేస్తుంది. అలాంటి లైఫ్ స్టైల్ మనం చూపించట్లేదంటే నాలో పునరుత్థాన జీవితాన్ని, రిజరెక్టెడ్ పవర్ని చూపించలేకపోతున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫెయిల్డ్ క్రిస్టియానిటీని ప్రపంచంలోకి మనం తీసుకొస్తా ఉన్నాం సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యోహాను సువార్త 11:26 ఆయన ఉపయోగించిన మాట ఏంటి అని అంటే, ఏమంటే బ్రతికి నా యందు విశ్వాసమించు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా అని అడిగాడు. ఇది నమ్మాలంటే మీకు కాన్సెప్ట్ మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. అదేంటంటే, ఈవెన్ ఇజ్రాయెల్ న్యూ నేషన్, ఒక కొత్త దేశము రైట్ ఎలా వస్తాయి ఒక కొత్త దేశం అంటే ఫామ్ చేస్తూ ఉన్నాడు దేవుడు, తీసుకొస్తా ఉన్నాడు. ఒక దేశాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు, రిజరెక్షన్. సో ఎందుకు అనంటే, నన్ను ఫ్రెండ్కి వచ్చేసాను. ఎలా అంటే, ఈవెన్ దేవుడు ఈ ప్రపంచంలో ఒక దేశాన్ని నిర్మిస్తున్నాడు. అమ్మ వచ్చాను, ముందు వచ్చాను, అందరు కూర్చొని పోయి మాట్లాడతాను. వచ్చాను. అంటే ఫ్రెండ్ అంటే మీరు కూర్చోండి. ఈవెన్ ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు ఎలా నిర్మించాడు అని అంటే, ఆ ఇస్రాయేల్ దేశాన్ని కూడా పునరుత్థాన జీవితం ద్వారా దాని దేశాన్ని నిర్మించాడు. ఎందుకంటే మీరు చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, జోసెఫ్ యొక్క లైఫ్లో పునరుత్థాన శక్తి ద్వారా దేశాన్ని నిర్మించినట్టు మనకు కనబడుతుంది. అదేంటి అనంటే, దేవుడు ఒక దేశాన్ని ఎన్నుకున్నప్పుడు, లేకపోతే తన కుమారుడు ద్వారా ఈ ప్రపంచంలోకి పునరుత్థానం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చే ముందు, ఆ కుమారుడు యొక్క సంతానాన్ని, దేశాన్ని, ఒక నేషన్ని నిర్మించడానికి ఎన్నుకున్నప్పుడు అబ్రహాముని ఎన్నుకోవడం మనం చూస్తాం. అబ్రహాము ఎన్నుకున్నప్పుడు అబ్రహాముకి ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే, పిల్లలు లేరు. సో ఇప్పుడు పిల్లలు లేని పరిస్థితిని ఇక్కడ రోమపత్రికలో ఏం ఉపయోగించాడంటే, 4వ అధ్యాయం 18-21 ఏమంటే, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి ఉండను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అంటున్నాడు 19వ మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు
శారా గర్భము మృతతుల్యమంటూ ఆలోచించను. అంటే శారా గర్భము ఇంకా రాదు, ఈజ్ అ డెడ్ అనుకున్నప్పుడు దేవుడు రిజరెక్షన్ తీసుకొచ్చాడు, హోప్ని తీసుకొచ్చాడు. శారాకి హోప్ లేదు, 100 years వచ్చేసింది, హోప్ లేదు. సో పిల్లలు లేని ఆ విధానాన్ని దేంతో వాళ్ళు అనుకున్నారు అని అంటే, దేంతో అనుకున్నారంటే ఇట్స్ అ డెడ్ అన్నాడట. అదే అన్నాడు అక్కడ మాట రామభద్రుడు. మృతతుల్యము అనుకున్న దాంట్లోంచి దేవుడు ఒక హోప్ని తీసుకొచ్చాడు, ఓ రిజరెక్షన్ పవర్ని వాళ్ళని చూపిస్తూ ఉన్నాడు. అందుకని 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రహాముకి ఇంపాసిబుల్ అనే కాన్సెప్ట్ దగ్గర పాసిబుల్ని తీసుకొచ్చాడు, పాసిబిలిటీని చూపించాడు. ఎందుకంటే దేవుడు కార్యాలు చేయగలిగిన వాడు దేవుడు. ఈవెన్ ఇదే విషయం మళ్ళీ రిపీట్ అయింది ఎక్కడనంటే జకర్యా దగ్గర రిపీట్ అయింది. కానీ జకర్యా నమ్మలేదు, ఇది ఎలా సాధ్యం అన్నాడు. నమ్మండి, దేవుడు వెంటనే ఏం చేశాడు, మాటలు లేకుండా చేశాడు. ఎందుకు అనంటే జకర్యాకి క్వశ్చన్ ఏంటి అంటే, నా శరీరం చూసావా, శరీరం సహకరించదు, నీ పవర్ సహకరించదు. దేవుడు ఏమంటాడంటే, సరే పని చేయలేని దాన్ని పని చేస్తానని నమ్మట్లేదు కదా, అయితే పని చేసేది పని చేయకుండా కొంతసేపు చేస్తాను, అది ఎవిడెన్స్గా ఉంటుందని నాలుగు ముట్టుకున్నాడు, మాట్లాడిపోయాను. హీ షోయింగ్ హిజ్ రిజెక్షన్ పవర్. కాబట్టి ఏం చేస్తున్నాడంటే మృతతుల్యమైన దాంట్లోంచి లైఫ్ని తీస్తున్నాడు. ఐజాక్ని లేదా ఇస్సాకుని చూస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందనంటే బలి అర్పించడానికి రెడీ ఉన్నాడు, గుర్తుపెట్టుకుని బలి అర్పించడానికి రెడీ ఉన్నాడు. కానీ కత్తెత్తేశాడు, చంపేయడానికి. నీకు స్టోరీ ముందు తెలుసు కాబట్టి నువ్వేమి కంఫర్టబుల్గా ఉన్నావు. ఫస్ట్ టైము మిమ్మల్ని చేయమనంటే ఫస్ట్ టైం విన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అబ్రహాంకి ఏంజల్ వస్తాడన్న సంగతి అబ్రహాంకి తెలియదు, ఏంజల్ రాకపోతే దిగిపోయారు కదా. మొన్న రీసెంట్గా ఒక అంటే ఆఫ్రికన్స్ చేశారు, ఒక స్కిట్ చేశారు, అది దాంట్లో పెట్టారు, యూట్యూబ్లో చూశాను అన్నమాట. ఇట్లా పెట్టి కత్తి పట్టుకొని ఇలా చూస్తూ ఉంటాడు, ఏంజల్ రాడు. మళ్ళీ చూస్తాడు, గాడ్ ఆర్ యు దేర్ అంటాడు, రాడు. మళ్ళీ ఇలా అంటాడు, దగ్గరికి వచ్చిన తర్వాత అలా చూస్తాడు, రాడు. ఆడే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి గాడ్ ఈజ్ నాట్ హియర్ అని వెళ్ళిపోతారు ఇద్దరు కలిపి. సో పరిస్థితి ఏంటంటే అది కామెడీ చేశారు, కానీ అది మన యాక్చువల్ యాటిట్యూడ్, అదే యాక్చువల్ యాటిట్యూడ్ అది. సో చాలా ఇయర్స్ బ్యాక్ మింటూ మనకుతుందా, జేఎన్జీలో ఒక క్రిస్మస్కి మనం ఆ టైంలో చేసింది ఏంటి అని అంటే, ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడు, ప్రభు వచ్చేస్తాడు. నా ప్రార్థన వచ్చేసావు అని అంటే, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు, విశ్వాసం అనేది కొంచెం హెల్ప్ చేస్తావా నాకు అని అంటే, ఓకే స్టాండ్ అని కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాడు ప్రభు. ఆ ఎక్సర్సైజ్ ఏంటి అంటే, ఓకే అటు తిరిగి అంటాడు, అటు వెనకాల ఉంటాడు, అంటే పడిపోవ అంటాడు, పట్టుకుంటాను అంటాడు. ఇలా కొలతలు తీసుకుంటుంది, ఇలా కొలతని డిస్టెన్స్ మెజర్ చేసుకుని కొంచెం ముందుకు వస్తావా ప్రభా, కొంచెం ముందుకు వస్తావా అని అడుగుతాడు. పడిపోతే నువ్వు పట్టుకోలేవు అని అంటే, లేదు నేను పట్టుకున్నాను, వెనకాల పట్టుకుంటాను, నువ్వు రా అంటే మెజర్మెంట్ వచ్చి మళ్ళీ తను కొంచెం వెనక్కి వచ్చి ఆ డిస్టెన్స్ చూసుకుంటుంది, చూసుకొని పడుతుంది. ఆయన పట్టుకుంటాడు, గట్టి కేకలు పెట్టేసి అది చేసేది ప్రభా అని. సరే ఇంకో ఎక్సర్సైజ్ అని చెప్పి స్టెప్ 2 తీసుకొస్తాడు. స్టెప్ 2లో కొంచెం దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా కొంచెం భయపడితే ప్రభా ఆర్ యు ఓకే అని కొంచెం ప్రభుని అంటుంది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పడితే ప్రభు పట్టుకుంటాడు. అది చేస్తాడు. అంతే. తను ఏమంటుంది అంటే, నా విశ్వాసం వచ్చేసిందని. ప్రభు అంటాడు, నువ్వు వెళ్తాం, ఇంకొకటి వెళ్దాం, ఇంకో స్టెప్కి వెళ్తాడు. ఓకే ఇప్పుడు దూకేమంటావా మళ్ళీ అని అంటే, నో అని చెప్పి ప్రభు అంటాడు, అలా ఉండంటాడు. ఆయనట్టు చుంటుంటాడు, వెనక పొడవు అంటాడు. ఈ అమ్మాయికి అర్థం కాదు, ప్రభు నువ్వు అటున్నా ఈ వెనకాల వచ్చి ఎట్లా పట్టుకుంటావు అడిగితే, పడిపోవాలి, నువ్వు ఇట్లేవు కదా అంటే, నీకెందుకు నువ్వు పడువు అని అంటే, అలా చూసి ప్రభు నాకు ఈ ఫెయిత్ చాలు, వెళ్ళిపోద్ది అంతే. నాకు ఈ ఫెయిత్ చాలు, ఈ ఫెయిత్ ఐ కెన్ స్టార్ట్ ఎ మినిస్ట్రీ అనుకోని షీ స్టార్ట్ ఎ మినిస్ట్రీ. సో ఫెయిత్ని ఏ లెవెల్లో ప్రాక్టీస్ చేసాం? అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడు అని అంటే, ఎలాంటి పరిస్థితుల్లో తయారయ్యాడు అని అంటే, అవకాశం లేదు, దాన్ని నమ్మాడు. అవకాశం లేదు, వెళ్ళమన్నప్పుడు దానికి వెళ్ళిపోయాడు. ఏ దేశం చూపిస్తాడో అక్కడ ఏముంటాయో తెలియదు, వెళ్ళిపోయాడు. ఇవన్నిటిని దేవుడు ఏమంటే, తన విశ్వాసులందరికీ తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని మాట్లాడాడు. తను ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడు అని అంటే, జీవము లేనప్పుడు మృతతుల్యమైన తన శరీరంలోంచి దేవుడు లైఫ్ తీసుకొచ్చాడు, రిజరెక్షన్ పవర్ని తీసుకొచ్చాడు. అది చూస్తూ ఉంటాం.
అలాంటి లైఫ్ని తీసుకొచ్చాడు. ఈవెన్ ఇస్సాకుని బలిస్తున్నప్పుడు కూడా ఇస్సాకుతో అదే టైంలో, ఇస్సాకుని బలించే టైంలో మీరు చూడండి, ఒక గొర్రెపిల్ల కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఉంటుంది. అది ఎప్పుడో 4 రోజుల గురించి గొర్రెపిల్ల కాదు అది. ఎందుకంటే ఒక గొర్రెపిల్ల, సిక్ అయిన గొర్రెపిల్లని బలివద్దని లేవికాండంలో ఉంది. అది ఫ్రెష్ అయి ఉండాలి. కాబట్టి 4 రోజులు ఇరుక్కున్న గొర్రెపిల్ల అయితే బలివ్వడానికి ఒప్పుకోడు. కాబట్టి ఇస్సాకు బయలుదేరినప్పుడే దేవుడు ఒక గొర్రెపిల్లని కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి ఉంటాడు. అదే టైంలో అది కూడా స్టార్ట్ అయ్యి కరెక్ట్గా బలిచ్చినప్పుడు అది ఆగింది అక్కడ, దాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఏమర్థమవుతుంది ఇక్కడ, కాన్సెప్ట్ ఏమర్థమవుతుందంటే ఇస్సాకుని ఒకవేళ దేవదూత నో అంటే ఇస్సాకు బలయ్యేవాడు. కాబట్టి ఇస్సాకు మళ్ళీ తిరిగి లేస్తుంటే ఆ ఇస్సాకు లైఫ్ని మళ్ళీ హెబ్రీ 10:2 పునరుత్థాన జీవితాన్ని ఇచ్చాడు. ఇస్సాకుకి మరణించవలసిన వాళ్ళు మళ్ళీ జీవించుకుంటూ వచ్చాడు. ఇస్సాకుని చూస్తున్నాడు. యోసేపు జీవితంలో మీరు చూస్తున్నప్పుడు, పేట్రియాటిక్స్ లైఫ్ లేదా వీళ్ళకి లైఫ్ చూస్తున్నప్పుడు యోసేపు కూడా హోప్లెస్ కండిషన్, పిట్లో వేసేశారు, అయిపోయింది లైఫ్ అని అనుకున్నారు. దాని మీద మనం ఆల్రెడీ క్యారెక్టర్ స్టడీ కూడా చేశాం. హోప్లెస్ కండిషన్ అనుకున్న దాంట్లో నుంచి దేవుడు మళ్ళీ నిరీక్షణ, ఇంకా వాడి జీవితం అయిపోయింది అని అనుకున్నప్పుడు దేవుడు దేనికి తీసుకొచ్చాడు తెలుసా? మళ్ళీ ఏ స్థాయికి అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక ప్రధానమంత్రి అయిపోయిన స్థాయికి తీసుకొచ్చాడు. హోప్లెస్ కండిషన్ దాకా బ్లెసి మాట్లాడితేమంటే ఫ్రైడే ఈజ్ ఎ హోప్లెస్ డార్క్ పీరియడ్ నుంచి ఏ హోప్ తీసుకొచ్చాడంటే విక్టోరియస్ లైఫ్లోకి 3 days తర్వాత హోప్లెస్ దాంట్లోకి తీసుకురావడము అనేది రెజరక్షన్ యొక్క డెఫినేషన్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మార్తా అడుగుతున్న మాట ఏంటంటే ఆ రెజరక్షన్ని అనేది ఎక్కడ చూపిస్తుంది అంటే యేసుప్రభు అనేది ఒక కండిషన్లో చూడొద్దు, ఒక బాడీలో చూడొద్దు, ఆ రెజరక్షన్ అండ్ లైఫ్ నేనే అని ఒక పర్సన్లో చూడమని, ఆ పర్సన్ నేనే అని చెప్పడం ప్రభువుని మనం చూస్తూ ఉంటాం. నేనే అనే మాటలో ఉపయోగిస్తూ ఉంటాడు, దానికి నేనే అంటా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఉపయోగించిన ఈ మాటని మీరు జాగ్రత్తగా ఎఫెసీ పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. నేను ఒక మాట, కొన్ని మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బ్రతికించిన ముగ్గురిని బ్రతికించినట్టు మనకి లిస్ట్ ఉంది. దాంట్లో ఎవరు కనబడతారు అని అంటే, ఒకటి యాయూరు కుమార్తె, తను 12 సంవత్సరాల వయసున్న ఒక చిన్న అమ్మాయి. రెండోది ఒక విడో యొక్క కుమారుడు, ఒక యంగ్స్టర్. మూడోది లాజర్, ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో ఏజ్ డిఫరెన్స్ మీకు కనబడుతుంది, చిన్నపిల్లవాడు, యంగ్స్టర్, మిడిల్ ఏజ్డ్. సో డెత్కి ఏజ్తో ప్రాబ్లం అనేది ఎవరైనా అటాక్ చేసింది. నాకంటే మునుపు మా తమ్ముడిని అటాక్ చేసింది, మా తమ్ముడిని చేసింది. సో ఆ టైంలో మేము ఎంత సిక్ అయ్యాము అనేది చూస్తే, క్రాంతి వాళ్ళ వైఫ్ అయితే, చెల్లి అయితే తేరుకోవడానికే తనకి ఆల్మోస్ట్ 1 year పైన, 1.5 year పైన పట్టేసింది తనకి. మా తమ్ముడి విషయంలో తేరుకోవడానికి క్రాంతి సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి చివరికి హాస్పిటల్స్ తిప్పవలసి వచ్చింది. క్రాంతి తన వైఫ్ని ఆ పరిస్థితిలోకి వచ్చింది. సో డెత్ ఎలాంటి పని చేస్తుంది అని అంటే, సడన్గా వచ్చే డెత్స్ ఏం చేస్తాయంటే హోప్లెస్ కండిషన్కి వెళ్ళిపోతాం. హోప్లెస్ కండిషన్. కాబట్టి డెత్ ఏ వయసులోకి వస్తుంది, ఏ ఏజ్లో కన్నా వస్తుంది. కానీ ప్రభు వాళ్ళని జీవాన్ని ఇచ్చినప్పుడు గుర్తుపెట్టు, అది పునరుత్థానం కాదు, పునర్జీవం అంటాం. జీవాన్ని కొంచెం ప్రొలాంగ్ చేశాడు. అంటే పునర్జన్మ వేరు, పునర్జీవం వేరు, పునరుత్థానం వేరు. ఈ మూటికి తేడా తెలియాలి. సో 3 ఒకటే కాదు. నాకు పునర్జన్మకి పునరుత్థానం చెప్పాను. ఇప్పుడు పునర్జన్మకి, పునరుత్థానానికి, పునర్జీవానికి తేడా ఏంటి అంటే, జీవితాన్ని ప్రొలాంగ్ చేస్తాడు అంతే, మళ్ళీ చచ్చిపోతాడు. పునరుత్థానంలో మళ్ళీ లేచిన తర్వాత చచ్చిపోవడం ఉండదు. పునర్జీవంలో బాడీ లెగిస్తుంది, కానీ ఆ బాడీ చుట్టూ ఉన్న క్లాత్స్ అలాగే ఉన్నాయి. చుట్టారు కదా, అది కూడా తెరవమన్నాడు ఎవరికి? లాజర్కి. యేసుప్రభు బాడీ మాత్రం చుట్టబడింది అలాగే ఉంది, మమ్మీస్ లాగా చుట్టినట్టు అదే ఉంది, కానీ దాంట్లోంచి బాడీ వెళ్ళిపోయింది బయటికి. అదే పీటర్ని ఆశ్చర్యపరిచింది. అది మడత పెట్టి ఉంది, దాని మీద కప్పింది, అది మాత్రం షేప్ మాత్రం అట్లాగే ఉండిపోయింది. అందుకని గోడల్లోంచి వెళ్ళిపోయింది, అంటే డైమెన్షన్ మారిపోయింది. కాబట్టి పునర్జీవానికి, పునర్జన్మకి, పునరుత్థానానికి ఉన్న తేడా ఏంటో మనకి ఇక్కడికి అర్థమవుతుంది. కాబట్టి ఈ పునరుత్థానంలో ఏం చేశారంటే, పునర్జీవాన్ని చేసినప్పుడు లేపిన వ్యక్తిలో, ఈ ముగ్గురులో ఒకళ్ళు ప్రభు ఎలాగానే ఇప్పుడే చనిపోయాడు అన్నారు, ఇంకొకళ్ళేమో మార్నింగ్ చనిపోయారు అన్నారు, ఇంకోళ్ళేమో 4 days బ్యాక్ చనిపోయారు అన్నారు. ఏజ్లో తేడా ఉంది. ఇప్పుడు చనిపోయిన టైంలో కూడా
డికేలో తేడా ఉంది అంటే కదా. ఇప్పుడే చనిపోయిన అమ్మాయి దగ్గర వాసన వస్తుందా? రాదు. మార్నింగ్ చనిపోయిన వాళ్ళు ఈవినింగ్ కొంచెం వాసన వస్తుంది. 4 days చనిపోయిన తర్వాత వస్తుంది. దీంట్లో బాగా చచ్చిపోయింది ఎవరు? ముగ్గురు చచ్చిపోయారు. బాగా చచ్చిపోవడం ఏముండదు, డికేలో ప్రాబ్లం ఉంటుంది. బాగా చచ్చిపోయారు, కొంచెం చచ్చిపోయింది. సో మరణము అన్ని ఏజెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. రెండోది, అది బాగా చచ్చిపోవడం అనే కాన్సెప్ట్ ఏముండదు. అందరూ చనిపోయారు, కానీ డికేలోనే తేడా ఉంటుంది. అదన్నా. తర్వాత మూడో కాన్సెప్ట్ మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సిందంటే, వాళ్ళు తిరిగి లేచిన తర్వాత ఏం చేశారో మనం చూస్తే, తిరిగి లేచిన ఆ అమ్మాయి ఏం చేసిందంటే, భోజనం పెట్టండి అన్నారు. అపటైట్ గురించి మాట్లాడుతాం. అదేనా. తిరిగి లేచిన ఆ అబ్బాయి ఏం మాట్లాడుతుంటే, అందరితో మాట్లాడంట. ఆయన మాటల గురించి మాట్లాడాడు, టాకింగ్ అని మాట్లాడాడు. తిరిగి లేచిన లాజరుకి ఏముందంటే, ఆ పాత వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు వేయండి అన్నాడు. ఈ 3 కాన్సెప్ట్స్ మనం తీసుకుంటే ఏం కనబడుతుందంటే, పునరుత్థానం మనకి ఏం చెప్తుంది అని అంటే, ఒకటి మన న్యూ అపెటైట్ గురించి, న్యూ క్లోదింగ్ గురించి, అలాగే మన మాటలు గురించి చెప్తాం. నేను పాపం విషయంలో చనిపోయి న్యూ లైఫ్ కోసం జీవిస్తున్నానంటే నా మాటలు తేడా ఉండాలి. ప్రపంచం మాట్లాడినట్టే మీరు మాట్లాడి, మీ కలీగ్స్ మాట్లాడితే మీరు మాట్లాడి, దేవుని ఎరగని బిడ్డలు ఎలా మాట్లాడతారో మీరు కూడా అదే మాటలు, అదే వాల్యూస్ ఉండి, అదే మీ పర్ఫెక్షన్ అంటే నో. దానికి మించి ప్రభు చెప్తుంది, మీరు శత్రువుని కూడా ప్రేమించండి, వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టండి. ఇది పునరుత్థాన జీవితం. వాళ్ళకంటే నేను బెటర్ ఉన్నాననేది కాన్సెప్ట్ కాదు. యూఆర్ కంప్లీట్లీ న్యూ క్రియేషన్. సో వాళ్ళకంటే బెటర్ అనే కాన్సెప్ట్ మనం చేస్తాం. మనకి ఎట్లా అవుతుందంటే, అంటే మదర్ తెరీసా అక్కడ ఉంటుంది, మనం ఈ బిల్డింగ్లో ఉంటాం, వీడు ఎక్కడో ఉంటాడు అని మనం మాట్లాడుకుందాం. అట్లా కాదు. దేవుని దృష్టిలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే కాన్సెప్ట్ చెప్తాం. కాబట్టి క్రీస్తునందు ఉన్నవాడు కంప్లీట్గా నూతన సృష్టి అన్నప్పుడు వీళ్ళ వాల్యూస్ వచ్చేసి అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అందుకని దేవుడు చెప్తున్న మాట అంటే, వీళ్ళు దేనికోసం అపెటైట్ కలిగి ఉన్నారు. తిరిగి లేచిన వాడు యొక్క అపెటైట్ గురించి మాట్లాడతాం. కాబట్టి తిరిగి లేచిన వ్యక్తి, ఆ అమ్మాయి ఆకలిగా ఉంది, వెంటనే ఆహారం పెట్టాలి. నేను పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో లేస్తే, నీతి విషయంలో ఆకలి దప్పులకు నాకు లేవు అని అంటే గుర్తుపెట్టుకోండి, యూఆర్ స్టిల్ ఇన్ దట్. నీకు రిజరక్షన్ పవర్ లేదని, ఇంకా నీతి విషయంలో లేవలేదని, ఇంకా పాపంలోనే జీవిస్తున్నావు. నీతి న్యాయం గురించిన ఆశ లేదు అని అంటే, నీతి జరిగించాలని ఆకలి దప్పులు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు చెప్పండి? ఆకలి దప్పికి ఎవరికి ఉండవు? డెడ్ బాడీకి ఉండవు, ఇంకా సిక్ పీపుల్కి ఉండవు. నీకు బాగాలేనప్పుడు కదా డాక్టర్ ఆకలి వేయట్లేదని వెళ్తావు డాక్టర్ దగ్గరికి. కాబట్టి నీతి, సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు నీతి జరగట్లేదని స్ట్రగుల్ లేకుండా కాంప్రమైజ్ అయిపోతూ దాని మీద వాయిస్ రైజ్ చేయట్లేదని దాని అర్థం ఏంటంటే, నువ్వు నీతి విషయంలో జీవించట్లేదు, ఇంకా పాపం విషయంలో జీవిస్తా ఉన్నావు. కాబట్టి సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు దాని విషయంలో పోరాడడం అనేది కూడా నువ్వు పునరుత్థాన శక్తే. అందుకనే ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో ఒక మాట ఏంటి అంటే, ఈవెన్ మన క్యాలెండర్లో హోలీ స్పిరిట్ మీద చేసినప్పుడు సిస్టర్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ పెట్టారు. దాంట్లో ఏంటంటే, ఈవెన్ రిఫార్మర్స్కి ఇవ్వబడిన స్పిరిట్ కూడా హోలీ స్పిరిట్ యొక్క శక్తి వల్లే రిఫర్మేషన్ అనేది జరుగుతుంది. సోషల్ ఈవిల్స్ని ఎరాడికేట్ చేయడంలో, నిలిపివేయడంలో అదంటే పునరుత్థాన శక్తి ద్వారానే ఒక నూతన జీవితాన్ని తీసుకొస్తాం. దేవుని ఆత్మ వాళ్ళని అట్లా ప్రేరేపిస్తుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన అపటైటే కాదు, మన మాటలు ఎట్లా ఉన్నాయి. తను లేచిన వాడు మాట్లాడాడు, అనేకులతో మాట్లాడాడు. అంటే నేను జీవించాను అంటే చచ్చిపోయినాడు మాట్లాడు, బ్రతుకున్నాడు మాట్లాడతాడు. నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవిస్తున్నానంటే నీతితో కూడిన మాటలు ఉంటాయి. అట్లా కాకుండా పాపంతో కూడిన మాటలే వస్తున్నాయి నా నోట్లో అంటే నాకు పునరుత్థాన శక్తి లేదు. అంటే నేనేం చేస్తున్నాను అంటే, పునరుత్థాన రిజరక్షన్ పవర్ నేను ఎంజాయ్ చేయట్లేదు. అందుకని నేను న్యూ క్రియేషన్ కాదు. ఇంకా నేను పాత వస్త్రాలే వేసుకుంటున్నాను, కొత్త వస్త్రాలు వేయట్లేదు అని అంటే, ఇంకా బయటకు వచ్చిన తర్వాత అదే ఏంటంటే దేంతో ఉన్నాడంటే, ఆ పాపమే ఇంకా ఆ వస్త్రాలతో ఉన్నాడు. లేచాడు, లైఫ్ ఉంది, కానీ ఏం చేస్తుంటే పాపం తను వెంటాడుతూ ఉంది. ఆ పాత జీవితం, ఆ మరణానికి సంబంధించిన వస్త్రాన్ని ప్రభు అంటాడు, దాన్ని తీసివేయండి, కొత్త వస్త్రాలు ఇవ్వండి.
పాల్ ఒక పర్టికులర్ సందర్భంలో అంటాడు, మీ పాపాలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి అన్నదానికి ఆయన ఉపయోగించిన మాట, మీ గ్రీక్లో చూస్తే ఉపయోగించిన మాట ఏంటి అని అంటే, నేను ఒక హత్య చేస్తే ఆ కాలంలో ఉన్న శిక్ష, చాలా శిక్షలు ఉన్నాయి, దాంట్లో ఇంకో శిక్ష ఉంది. క్రూసిఫిక్షన్తో పాటు ఉన్న శిక్ష ఏంటంటే, ఇంకొక బ్రూటల్గా ఉండేది ఏంటంటే, నేను చంపేసిన నా డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో ఆ డెడ్ బాడీని నా వెనక్కి కట్టేస్తాను. చేయికి చేయి, కాలుకి కాలు కట్టేస్తారు, డెడ్ బాడీ టైట్ కట్టేస్తారు. నేను విప్పుకోవడానికి అనుకూలంగా లేక చేస్తారు. చేసి ఏం చేస్తారంటే, ఎవరు లేని ఒక ఐలాండ్లో, ఒక ద్వీపంలో వదిలేస్తారు. డెడ్ బాడీ ఏమైనా చేస్తుంది ఇతన్ని? చేయదు. అది చచ్చిపోయింది, ఏం చేయదు. ఇతను జీవించున్నాడు, మరి ఏం చేస్తుంది డెడ్ బాడీ? వాసన స్టార్ట్ అవుతుంది, ఆ స్మెల్ అతను వెంబడిస్తూ ఉంటుంది బతుకున్నాను. తర్వాత పురుగులు స్టార్ట్ అవుతాయి, దాన్ని తినుకుంటూ 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 ఆ పాపం కూడా తినటం స్టార్ట్ చేస్తుంది. పాల్ ఆ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. నా పాపం విషయం నేను ఏంటంటే, ప్రభులో జీవిస్తున్నాను అనుకుని నా పాపాన్ని ఏదైతే నేను వెంటబడుచుకుని దాన్ని తీసుకువెళ్తా ఉన్నానో, దాని అర్థం ఏంటంటే నేను ఇంకా నీతి విషయంలో జీవిస్తాను. అంటే పునరుత్థాన జీవితాన్ని నేను జీవించట్లేదని. అందుకని ప్రభు చెప్తున్నమాట, నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించేవాడు. అందుకని ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అంటే ఏంటంటే, సేవింగ్ పవర్ అంటే సేవింగ్ పవరే, కానీ సేవింగ్ పవర్తో లిమిట్ చేయొద్దు. కీపింగ్ పవర్ అంటే ఎస్, కానీ అక్కడి వరకే లిమిట్ చేయొద్దు. ఇట్స్ ఆల్సో లివింగ్ పవర్. అందుకనే రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కానీ, గెలేషియన్స్ 2:20లో కానీ ఆయన ఉపయోగించిన మాట, ఈ మాటను చూస్తారు. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లోంచి ఎలాగో లేపబడను, అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏ జీవితం పొందినట్లు? నూతన జీవితం పొందిన వారమై నడుచుకున్నట్లు. మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడినవి నీతి విషయంలో లెగిస్తాం. నేను లేచాను, జీవిస్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే, ఇదిగో చనిపోయినాడు మాట్లాడు, చనిపోయినాడు బట్టలు మార్చుకోలేడు, చనిపోయినాడికి ఆకలిగా ఉండు. కానీ ప్రభు వీళ్ళ ముగ్గురిని లేపిన తర్వాత ఒకళ్ళు మాట్లాడారు, వాళ్ళకి ఆకలి వేసింది, ఒకళ్ళు బట్టలు మార్చుకున్నారు. కాబట్టి నేను బ్రతికున్నానా చనిపోయానా అన్న దాన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఆలోచించాను, నేను బ్రతికున్నానా, నీతి విషయంలో బ్రతికున్నానా, పాపం విషయంలో ఇంకా చచ్చిపోలేదేమో. అందుకనే పాపపు మాటలు వస్తున్నాయి, నీతికి సంబంధించిన మాటలు రావట్లేదు అంటే నేను ఇంకా పునరుత్థాన జీవితాన్ని, రిజరెక్టెడ్ లైఫ్ నేను ఎంజాయ్ చేయట్లేదు. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవితం పొందుకున్నవాడు ఎలా నడుస్తాడో అలా మీరు లైఫ్లో మీరు చూపించట్లేదు అని అంటే, రిజరక్షన్ పవర్ మీలోనూ నాలోనూ ఇంకా లేదు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అదనా. అందుకని ఏమంటే, కొలెషన్స్ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇలా అంటాడు. ఏమంటే, జీవించువారు ఇక మీద తమకు కొరకు మాత్రం కాక, జీవించువారు ఇంకా తన కోసం జీవించరట, తన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం. అంటే రిజరక్షన్ పవర్ అంటే ఏంటి అని అంటే, ఒకటి నూతన జీవితం అంటే ఒకటి లివింగ్ పవర్, రెండోది అంటే సర్వింగ్ పవర్. ఆయన సర్వ్ చేశాడు. అదేనా, జీవించేవారు ఇంకా తన కోసం జీవించాడట, ఎవరి కోసమో జీవిస్తున్నాడు. క్రీస్తు నీ కోసం చనిపోయాడు, మళ్ళీ లేచాడు. ఇప్పుడు నేను పాపం విషయంలో చనిపోయి క్రీస్తు విషయంలో బ్రతుకుతున్నానంటే ఇంకా జీవించే జీవితం క్రీస్తు కోసం. నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఫ్రైడే ప్రేయర్లో అనుకుంటా. ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి, ఒక ఆవిడ చాలా 20 years బ్యాక్ సంగతి ఇది. ఆవిడ క్యాన్సర్, ప్రెగ్నెంట్. తన ఫ్యామిలీ ఏం చెప్పారంటే, డాక్టర్స్ చెప్పారు, నీకు ట్రీట్మెంట్ చేయాలి, క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందంటే నీకు ప్రమాదం, అర్జెంటుగా చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే నీ బిడ్డ చనిపోతుంది, బేబీ చనిపో. అమ్మాయి చేయించుకోలేదు. తన బేబీని బయటికి తీసుకురావడం కోసం తన లైఫ్ని ఇచ్చేసింది. ఆ బేబీ పుట్టిన కొన్ని అవర్స్కి ఆవిడ చనిపోయింది. 20 years బ్యాక్ అది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి ఒకవేళ ఇప్పుడు కానీ మనం ఎవరైనా కలిస్తే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తన తల్లి ఫోటో పెద్దది పెట్టుకుని ఉంటుంది. తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది, ఈ లైఫ్ ఎవరిచ్చింది తెలుసా, ఆవిడిచ్చింది, నా కోసం తన ప్రాణం పెట్టింది, నేను జీవిస్తే ఆవిడకి చెడ్డ పేరు రాకుండా ఆవిడ కోసం జీవిస్తాను, ఆవిడిచ్చిన జీవితం అని ఎట్లా అయితే రియలైజ్ అయితే లైఫ్ని కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవిస్తుందో, ఆ లైఫ్ నాలో లేదంటే నువ్వు క్రీస్తు నీ కోసం చనిపోయాడు అనేది నమ్మట్లేదేమో.
నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో నేను బ్రతకట్లేదు అనేది ఒకటి మనం ఆలోచించాలి. అందుకని ఒకటి ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం కాకపోతే చర్చ్ ఎలా ఉంటుంది అని అంటే ఒక లౌదికేయలో ఉన్న చర్చ్లా ఉంటుంది. లౌదికేయలో ఉన్న చర్చ్ ఈజ్ ఎ ఫెయిల్డ్ చర్చ్. ఆ ఫెయిల్డ్ చర్చ్ మనం చూస్తూ ఉంటాం. లేకపోతే అంటే చర్చ్ మెంబర్స్ ఎలా ఉంటారు అంటే ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం లాగా అయిపోతుంది సంఘం. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం ఏంటో తెలుసా? ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం ఏముండదంటే పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నారంటే అంటే ఏంటి అని అడిగారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో తెలియకుండానే సంఘాలు వెళ్ళిపోతాం కదా. పరిశుద్ధాత్మ కార్యము ఇన్వాల్వ్ అవ్వలేని బిలీవర్స్ స్టార్ట్ అయిపోయారు. అండ్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఎ బిలీవర్స్. పరిశుద్ధాత్మ యొక్క లోబడకుండా బిలీవర్స్ స్టార్ట్ అయిపోయారు. పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెద్దలు స్టార్ట్ అయిపోయారు. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క ప్రమేయం లేకుండా చర్చెస్ ఫామ్ అయిపోయాయి. చివరికి లౌదికేయ సంఘంలో అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్దుండి నేను కొడతా ఉన్నాను, ఎవరైతే నా స్వరం విని నా తలుపు తీస్తారో వాళ్ళతో నేను కలిసి ఉంటానన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇది ఇండివిజువల్ చెప్తున్నారు అనుకుంటారా? ఇట్స్ టాకింగ్ టు ఏ చర్చ్. లౌదికేయ సంఘంతో చెప్తున్నాడు. అంటే సంఘం తలుపులు వేసేసుకొని ప్రభుని బయటపెట్టి లోపల ఆరాధన చేస్తున్నారండి. చర్చ్ ఎలా అయిపోయినాయి అంటే ప్రభుని బయట పెట్టారు, ప్రభుపేట గ్యాదర్ అవుతున్నారు, ప్రభుపేట కార్యాలు చేస్తున్నారు. మేము ప్రభు బిడ్డలము, హోలీ నేషన్ అంటున్నారు, హోలీ పీపుల్ అంటున్నారు, హోలీ గాడ్ అంటున్నారు, హోలీ సిటీ అంటున్నాం అన్నాను. హోలీ సిటీ కోసం వెయిట్ చేస్తాం అంటున్నాం. బట్ ఆ హోలీనెస్ హార్ట్లో మైండ్లో లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్న దాన్ని ఇట్స్ అ ఫెయిల్డ్ చర్చ్ అని అంటాం. ఫెయిల్ చేయడం. అందుకనే సంఘము ఎప్పుడు ఏంటంటే ఫినాన్షియల్ పవర్ మీద డిపెండ్ అవుతుంది. వెండి బంగారం నా యుద్ధం లేవు, మాకు కలిగి ఉందంటే క్రీస్తు కలగడం. ఫినాన్షియల్ ప్రాబ్లం కాదు వాళ్ళకి. సంఘం ఎప్పుడు ఫినాన్షియల్ ఇష్యూ మీద ఆధారపడి ఉంటుంది, లేదా సంఘం ఎక్కువ ఇంటలెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు పామర్లు అన్నారు చర్చ్ మెంబర్స్ని. వీళ్ళు ఇంటెలిజెన్స్తో కూడింది కాదు సంఘం. ఫినాన్షియల్గా నాట్ స్ట్రాంగ్, ఇంటలెక్చువల్గా నాట్ స్ట్రాంగ్. అర్థమైందా? అంత మాత్రమే కాదు, ఈ సంఘం ప్రపంచం యొక్క విధానాల్లో ఉండదు. నా విలువలు ఈ లోక సంబంధమైన కాదు, ఒక డిఫరెంట్ వాల్యూస్తో ఈ సంఘం ఉంటుంది. ఈ సంఘాన్ని చూడగానే, చర్చ్ని చూడగానే, మీ జీవితాలు చూడగానే ఈ పునరుత్థాన జీవితాలను ఎలా తెలుస్తాయంటే ఆ లైఫ్కి మీ లైఫ్కి ఉన్న తేడాను చూసినప్పుడు ఆ వాల్యూస్ని బట్టి నువ్వు రిజరెక్టెడ్ లైఫ్ని కలిగి ఉన్నావా, ఆ పవర్ని కలిగి ఉన్నావా లేదో మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ లివింగ్ హోప్ అన్న విషయం అనేది గుర్తుపెట్టుకోండి. పునరుత్థానం అనేది ఎప్పుడో ఫ్యూచర్లో జరగబోయేది కాదు, అది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది. అందుకనే ప్రభు చెప్పిన మాట, ఐ ఆమ్ ప్రజెంట్ టెన్స్, ద రిజరెక్షన్ అండ్ లైఫ్. తిరిగి జీవింపజేసే శక్తి నాకుంది. మృతులైన వాళ్ళని తిరిగి లేపుతాను. తిరిగి లేచిన శరీరము మహిమ శరీరంగా లేస్తుంది. దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్, దానికి కావాల్సిన రీసోర్సెస్ని కూడా లైఫ్ని ఫామ్ చేయగలిగిన వాడిని. కాబట్టి రిజరెక్షన్ని దాన్ని సస్టైన్ చేయడానికి కావాల్సిన రీసోర్సెస్ని డెవలప్ చేసిన లైఫ్ని కూడా నేనే. ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. అది ఫ్యూచర్లో జరిగేదే కాదు, ప్రజెంట్ మీ లైఫ్లో రిజరెక్షన్ పవర్ ఈ ప్రపంచంలో చూపించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. సో ఈస్టర్ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్లో జరిగే రిజరెక్షన్ గురించి మాట్లాడలేదు. నాట్ జస్ట్ మార్తాదే అంది, ప్రభా పునరుత్థాన జీవం అంటే, అవును ప్రభా మాకు తెలుసు అంత్యకాలంలో ఇది జరుగుతుంది అంటే, ప్రభా అన్నాడు అంత్యకాలంలో జరుగుతుంది అనేది ఉంది, అది కుట్టపడట్లేదు, జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో నేను చూపిస్తాను. అది నాలో ఉంది, క్రీస్తులో ఉంది. జీవం అనేది క్రీస్తు ఉంది, క్రీస్తు యందు జీవం ఉంది. అందుకని నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో క్రీస్తుతో కూడా లేపబడితే ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు జీవిస్తాడు. నన్ను చూడు, క్రీస్తుని చూస్తాడు. నా మాటలు నాలా ఉండవు, క్రీస్తులా. ఇంకా జీవించేవాడు నేను కాదు, క్రీస్తు జీవిస్తాడు. నా ఆలోచనలు నావి కాదు, ఆయన నాకు ఆలోచించడు. నా చిత్తం కాదు, ఆయన చిత్తం. ఇంకా జీవించేది నేను కాదు, ఆయన జీవిస్తాడు. ఈ క్రీస్తుని మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే, ప్రభా నా కార్ యొక్క డ్రైవింగ్ సీట్ ఇప్పటివరకు నేనే నడిపాను. నా జీవితం యొక్క డ్రైవింగ్ సీట్ నీకు అప్పచెప్పాను, స్టీరింగ్ నీకు ఇచ్చాను, నేనే నడుపుకున్నాను. ఇంతవరకు నా జీవితాన్ని పరిపాలించే సింహాసనం మీద నేనే కూర్చున్నాను. కానీ ఇదిగో నీ చేతికి ఇచ్చేస్తాను అని నేను తప్పుకొని క్రీస్తుని ప్రభుగా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు, నా జీవితం అనే డ్రైవింగ్ సీట్, ఆ స్టీరింగ్ ఆయనకి ఇచ్చేసినప్పుడు, అదంటే పునరుత్థాన జీవితం ఏంటో ప్రపంచాన్ని మీరు చూపించగలరు. అవి ఆయన చిత్తం జరుగుతుంది, నా చిత్తం కాదు. నీ చిత్తం అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలా జరగడం. ఆ వాల్యూస్, ఆ విలువలు, ఆ యొక్క జీవితం ప్రపంచం చూసి మరెకలంటే ఇది, అద్భుతం అంటే ఏంటో ప్రపంచం చూస్తుంది. మృతులైన వాడు ఇలాంటి వాడు ఇలా ఎలా అయ్యాడు మాట్లాడుతుంది ప్రపంచం.
ఆయన ఆశ్చర్యపోయి అడుగుతున్నాడు. మా ఇంటి పక్కనే ఉండేవాడు, డ్రగ్ ఎడిక్ట్గా ఉండేవాడు, కొట్టి ఒకటిని చంపేయబోయాడు, చచ్చిపోయాడు అనుకుని పారిపోయాడు. ఇలాంటి వాడు ఈరోజు ప్రపంచం చచ్చిపోతే అందరూ చూసి చప్పట్లు కొడుతున్నారండి. ఒక డ్రగ్ ఎడిక్ట్ ప్రవీణ్ పగడాల గారు ఇంతట్లాగా అయిపోయాడు. ట్రాన్స్ఫార్మ్ లైఫ్ అంతా కాంట్రాస్ట్గా ప్రపంచానికి మనం చూపించగలమా? లేదు అని అంటే అలాగే వెళ్తుంది లైఫ్. నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించడమే పునరుత్థాన జీవితం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉండేలాగా నా దేవుడి మాటల్ని దీవించడు కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ యొక్క అవధికాల సమయంలో రిజరెక్షన్ అంటే ఏంటో మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. అది ఫ్యూచర్లో ఎప్పుడో జరగబోయే కాన్సెప్ట్ కాదు, అది ప్రజెంట్ మా వరల్డ్లో మేము చూపించవలసింది. అది దేవుని రాజ్యం అనేది కూడా భవిష్యత్తులో వచ్చేదే కాదు, అది మీ మధ్య ఉంది, మీలో ఉంది, భవిష్యత్తులో కూడా రాబోతుంది. ఎట్ అండ్ నాట్ ఎట్ ప్రభు, ఇది కదవా, అది అలాగే కంటిన్యూటీ అండ్ డిస్కంటిన్యూటీ. ఈ మాటలు మేము నేర్చుకుంటున్నప్పుడు ఇది కదవా భవిష్యత్తులో జరగబోయేదానికి ఇది కదవా ప్రస్తుతం నుంచే మేము చూపించాలి. పునరుత్థాన శరీరాలు, పునరుత్థానంతో కూడిన బాడీస్ ఎలా ఉంటాయి ప్రపంచానికి తెలియాలంటే ముందు పునరుత్థాన జీవితం ఎలా ఉంటుందో ప్రపంచం మా ఫ్రెండ్స్ చూడాలి. వీళ్ళ పాపం విషయంలో అసహించుకున్నారు, పాపంలో చచ్చిపోయారు, పాపం ఇంకా వెళ్ళట్లేదు, వీళ్ళ నీతే వెళ్తుంది. అందుకని వీళ్ళ మాటలో నీతి ఉంటుంది. వీళ్ళ దానికోసమే అపటైట్ కలిగి ఉంటారు. వాళ్ళు అలాంటి వస్త్రాలు వేసుకుంటారు, మరణానికి సంబంధించిన వస్త్రధారణ ఉండదు. ఇవన్నీ ప్రభా మేము పునరుత్థాన జీవితాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి, ఆలోచించుకునే కృపను మాకు అనుగ్రహించమని బిడ్డలందరి పక్షాంగా చేసిన ప్రార్థన అంగీకరించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.